18 మెట్లు ఎక్కుతూ తీస్తున్న వీడియో. మెట్లు పక్కన ఉన్న వలయ కడుత స్వామి, అరుప్పాయి అమ్మవారితో ఉన్న కరుప్ప స్వామి, శబరిమలలోని సన్నిధానం. మాలగే పురుత్తమ్మ దర్శనం. సన్నిధానంలో ఉన్న హోమకొండం. చివరిగా మకర జ్యోతి దర్శనం. ఎరిమేలిలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి. అదే ఎరిమేలిలోని తత్వమసిలో ఉన్న అయ్యప్ప స్వామి. ఎరిమేలి నుంచి సన్నిధానం వరకు చేస్తున్న వనయాత్ర. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చేస్తున్న పెద్ద పాదం. దట్టమైన అడవుల్లా కనిపించే కొండలు. అద్భుతమైన ప్రకృతి అందాలు. ఆహ్లాదాన్నిచ్చే పచ్చని సౌందర్యాలు. ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు. అద్భుతమైన నీటి వనరులు. నిజమైన ప్రకృతి ధ్వనులు. పూర్తి వీడియో మీకోసం. స్వామి శరణమయ్యప్ప. ఇది ఎరిమేలి జంక్షన్ అండి, ఓవర్సమ్ మసీదు. మధ్యరాత్రి 2 గంటల టైం అండి ఇది. దాని ఆపోజిట్గా శ్రీధర్మశాస్త్ర టెంపుల్ ఉంటుంది. పెట్ట శ్రీధర్మశాస్త్ర టెంపుల్ అని ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్. ఎరిమేలి జంక్షన్లో మొత్తం 3 ఉంటాయండి. స్వాములందరూ ఎరిమేలి జంక్షన్కి వచ్చి పేటతలు ఆడుతారండి. ఇక్కడ తత్వమసి అని ఓ ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ శ్రీధర్మశాస్త్ర వరకు పేటతలు ఆడుకుంటూ స్వాములు వస్తారు. వచ్చి ఇక్కడ శ్రీధర్మశాస్త్రిని దర్శనం చేసుకుంటారు. చేసుకొని కొబ్బరికాయ కొడతారు. పవర్ స్వామి దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇదిగోండి, టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఇది మార్నింగ్ 5 నుంచి ఓపెన్లో ఉంటుందని రాసి ఉంది. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి. స్వాములందరూ కొబ్బరికాయ కొట్టేస్తారు. కొట్టేసి పాదయాత్రని స్టార్ట్ చేస్తారు. కొంతమంది పంప వరకు వెళ్ళిపోతారు. మేమైతే పెద్ద పాదం నడుస్తున్నాము. పేటతుల్లి ఆడిన తర్వాత ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ అనేది ఉంది. తలపరమాల అని రాసింది అక్కడ. తలపరమాల అంటే అర్థం పవిత్రమైన ప్రదేశం అని అర్థం. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని కత్తులు అవి పెట్టేసి ఉన్నాయి. తలపరమాల అంటే పవిత్రమైన ప్లేసు. దానికి ఒక నాయకుడు ఉంటాడని చిహ్నం. దానికోసం అని ఇలా కత్తి అని ఉంటుంది. వాటిని దర్శించుకొని బయటకు వెళ్ళిపోవడమే. మధ్యరాత్రి అవడం వల్ల టెంపుల్ అయితే మూసేసి ఉంది. ఇప్పుడు తత్వమసి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. మీకు మార్నింగ్ చూపిస్తాను, మార్నింగ్ మళ్ళీ వస్తాను.
ఇదిగోండి చూడండి, తత్వమసి అని ఉంది ఇక్కడ లోపల ఒక అయ్యప్ప స్వామి వారు ఉంటారు. ఇక్కడ నుంచి అయితే పేటతుళ్ళు ఆడుకుంటూ అక్కడికి వెళ్ళాలి, ఎరిమేల్ జంక్షన్ వరకు. పేటతుళ్ళు ఆడుకుంటూ వెళ్ళి మళ్ళీ పేటతుళ్ళు ఆడుకుంటూ అక్కడ ఓవర్సమ్ మసీదుని, శ్రీధర్మ శాస్త్రాన్ని దర్శించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఇదిగోండి లోపల ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. లోపల ఉన్న అయ్యప్ప స్వామిని మీకు చూపిస్తాను చూడండి. చాలా మంది ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయింది. చూడండి, దర్శనం చేసుకోండి. చాలా కష్టపడి తీయాల్సి వచ్చింది. జనాలు ఎక్కువ ఉండడం వల్ల షేక్ అయిపోయింది యాక్చువల్గా. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీధర్మ శాస్త్ర అని టెంపుల్ ఉంది కదండి, అక్కడ వరకు వస్తారు పేటతుళ్ళు ఆడుకుంటూ. రాత్రి అయితే క్లోజ్లో ఉండడం వల్ల పొద్దున్న వచ్చాము. ఈసారి ఇరుముడితో వచ్చాము. ఇరుగుడిని చూపించుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. రాత్రి అయితే కొద్ది ఖాళీ ఉంది కానీ ఇప్పుడైతే అసలు ఖాళీ లేదు. చూపిస్తున్నాను చూడండి అయ్యప్ప స్వామిని. జనాలు అయితే తొక్కిసలాట ఆడేశారు. చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది అయితే అయ్యింది. అయ్యప్ప స్వామిని శ్రీధర్మ శాస్త్ర అంటారు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుచ్చిన బాణాలలోని ఇదొక ప్లేస్ అండి. అందువల్ల ఎరిమేల్లో శ్రీధర్మ శాస్త్ర అంటారు. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే పెద్దపాదం అండి. మేమైతే పెద్దపాదం స్టార్ట్ చేసాము దర్శనం చేసుకున్న తర్వాత. దాదాపు మార్నింగ్ 9 అయిపోయిందండి పెద్దపాదం స్టార్ట్ చేసేసరికి. కొంచెం దూరం వెళ్ళగానే అన్నదానం అనేది కనిపించింది. చాలామంది భోజనం చేస్తున్నారు. అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం అయితే చాలా పచ్చదనంగా ఉంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. స్వాములందరూ పెద్దపాదం చేస్తున్నారు. పెద్దపాదం చేసేవాళ్ళు స్వాములు చాలామంది ఉన్నారు. మేము అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాము. ఈ పచ్చదనం ప్రకృతి అయితే చాలా బాగుంది. బస్సులు ఈ రూట్ నుంచే మనకి పంబకి వెళ్ళిపోతుంటాయి. కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ జంక్షన్ లాగా వస్తుంది. ఇక్కడ కావలసిన ఫుడ్ ఐటమ్స్, లిక్విడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి అవైలబిలిటీలోని. దగ్గర 9:45 ఆ టైంకి వచ్చేసరికి పెరూరుతోడు జంక్షన్ అనేది వచ్చింది. మనకి ఎరిమేల్ నుంచి పెరూరుతోడు జంక్షన్ 4 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఆ కొంచెం దూరం వెళ్ళగానే అక్కడి నుంచి ఓ జంక్షన్ వచ్చింది. కుమిలికి వెళ్ళే ఏరియా మొక్కుతుతరా అని ప్లేస్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకో బోర్డు అయితే కనిపించింది, పంపకి వెళ్ళే రూట్ అని. ఇదిగోండి మన రైట్ సైడ్కి ఇలా కట్ అయితే మనకు పంప వెళ్ళే దారి. అక్కడ పెడెస్ట్రియల్ పాత్వే అని చెప్పేసి బోర్డు కూడా ఉంది. నడక దారి అని అర్థం. ఇదిగోండి పెడెస్ట్రియల్ వే అని ఉంది. ఇక్కడ నుంచి ఇలాగ భలే ఉంటుందండి నీట్గా. కొండ చివర్లు అయితే భలే కనిపిస్తుంటాయి.
ప్రకృతి అందాలైతే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. స్వామియే అయ్యప్ప అనుకుంటూ వెళ్ళిపోవడమే స్వాములందరూ కూడా. ప్రకృతిని ఆస్వాదిస్తే మాత్రం టైం అసలు తెలియదండి. ఈరోజు ఇంకా 12, రేపు 13, 14, కాస్త ముందుకు వెళ్ళాక శివయ్య టెంపుల్ అనేది వచ్చింది. வஞ்சிப்பு சுவாமி திம்மப்பா சுவாமிகள் இங்கு அன்னதானத்திற்காக நன்கொடை 100 ரூபாய் நன்கொடை தருகிறார்கள். இவர்கள் தேகபலத்தோடு பாதபலத்தோடு இன்பத்தோடு ஐயனை தரிசிக்க శబరిమల అయ్యప్పన్ అరువురియ நாங்கள் இருதினம் கூப்பி దర్శనం చేసుకుని ముందుకు వెళ్తే అక్కడ మురుగన్ టెంపుల్ అనేది ఉంది. ఇదైతే పెరుగుతుల జంక్షన్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ రాగానే అక్కడ శివయ్య టెంపుల్, ఇంకొంచెం ముందుకు రాగానే మురుగన్ టెంపుల్ కూడా ఉంటుంది. లోపల చూపిస్తుంది చూడండి, అదిగోండి. దర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి చూడండి. అన్నపూర్ణేశ్వరి అంట, శ్రీకృష్ణ టెంపుల్, అయ్యప్పన్ టెంపుల్. అవన్నీ దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇంక ముందుకు వెళ్ళిపోతున్నాము. కొంచెం ముందుకు వెళ్తే ఇంకో టెంపుల్ వచ్చింది. శ్రీ బలభద్రాదేవి టెంపుల్ అని ఉంది. లోపలైతే చాలా బాగుంది స్ట్రక్చర్. చూడండి ఇలా ఉంది టెంపుల్. ఇక్కడ ట్రెడిషన్ అంతా చాలా బాగుంటుంది డిఫరెంట్గా. ముందైతే మురుగన్ స్వామిని దర్శించుకున్నాము. ఇదిగోండి బలభద్రదేవి టెంపుల్, అమ్మవారు దగ్గర నుంచి చూడండి. శివయ్య టెంపుల్, అందరినీ దర్శించుకున్న తర్వాత మళ్ళా తిరిగి ప్రయాణం చేశాము. చూడండి వెదురు బొంగలు ఎంత దట్టంగా ఉన్నాయి. చాలా వరకు ఈ సిమెంట్ రోడ్ అనేది ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 7 కిలోమీటర్ వరకు సిమెంట్ రోడ్ అయితే ఉంది. చుట్టూ పచ్చదనం అయితే అదిరిపోయింది. ప్రకృతి అయితే సూపర్ గా ఉంటుంది ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చుతుంది కేరళ ప్రకృతి. పైగా ఇక్కడ శబరిమల ఎత్తైన కొండల్లో ప్రకృతి అంటే చెప్పవసరం లేదు. చూడండి ఇక్కడ నుంచి మట్టి రోడ్ అనేది వస్తుంది. ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తాము. ఇది అంటే ఎరిమేల నుంచి 7 కిలోమీటర్ల వరకు ఇల్లులు అవి కనిపిస్తుంటాయి, షాపులు అవన్నీ. ఇక్కడ నుంచి మాత్రం ఫారెస్ట్ ఏరియాని.
ఇక్కడ కావాలనుకుంటే కొబ్బరి బొండాలు, లిక్విడ్ ఐటమ్స్ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ నుంచి అయితే ఇల్లులు అయితే కనిపించవు, అంత కొండ లోపల నుంచి వెళ్ళిపోతాము. చూడండి చుట్టూ ప్రపంచం అంతా ఎంత బాగుందో ఇక్కడ. గాలి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి, ఎలాంటి పొల్యూషన్ లేని చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ప్రతి జంక్షన్ దగ్గరికి ఇలా స్టాల్స్ అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్ లా ఉంటుంది. ഒരു 12 മണി മുമ്പ് എത്തിയാൽ നല്ല അയ്യപ്പ സേവ. ఉదయం 11 అయితే అవుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము మేమంతా. చూడండి ఆటో ఉంది ఇక్కడ. చాలా వరకు ఏంటంటే ఈ రోడ్లు అంతా బళ్ళు, ఆటోలు, జీపులు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలుదా నది వరకు ఈ రోడ్డు అంతా వెహికల్స్ అయితే వస్తుంటాయి. చూడండి ఇతను గంటలన్నీ కట్టుకున్నారు. మూడోసారి వేసిన స్వాములు గంటస్వామి అంటారు. గంటస్వామి ఏంటంటే గంట కట్టుకొని నడవాలి, ఆ సన్నిధానంలో కట్టాలంటారు. ప్రపంచం అయితే చాలా బాగుంది ఇక్కడ, ప్రకృతి అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న వాతావరణం, గాలి అయితే చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా చక్కగా ఉంటుంది, ప్యూర్ ఎయిర్ అండి, ఎటువంటి పొల్యూషన్ అయితే ఉండదు. మన బ్రెయిన్ అయితే చాలా ఆహ్లాదంగా, పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ. స్వామిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇలాంటి వాతావరణంలో అంత బాగుంటుంది అక్కడ. ఇంకా చూడండి లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాము. కొండల నుంచి అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ అనేది వస్తుంది. ఎరిమేలి జంక్షన్ నుంచి దగ్గర 10 కిలోమీటర్ నడిచామండి. నడిచిన తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ అనేది వచ్చింది. ఇప్పుడు దాకా ఏంటంటే కొండల లోపల నుంచి వచ్చాము, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ నుంచి అలుదా నది వరకు ఇలాగే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా ఇలాగే ఉంటుంది, ఇంకా స్ట్రైట్ గా వెళ్తుంది. ఒక్కోసారి చిన్న అప్ వస్తుంది, చిన్న డౌన్ వస్తుంది. ఆ కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా చివర్లో కొండలు ఉన్నాయి. కొండల లోపల నుంచి వస్తున్నాం మేము. వాతావరణం అయితే ప్రకృతి అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉంటుంది. అరసుముడి కోట తలపురమాల టెంపుల్ అని ఉంది. సరి కదా పోయి పాస్ అవుతారా దేవరో. మురుగన్ టెంపుల్. హరో మహారా. ఇక్కడ ఏదో స్వామి ఉన్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ చూడండి కాళీ కట్టి అంట. ఇక్కడ ఉంది సర్వీస్ నెంబర్ 29 ఉంది.
ఇది డౌన్ ఉంటుంది కొంచెం, మళ్ళీ అప్ వస్తుంది. ఇదిగోండి చూడండి జీప్లు. ఎరిమేళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుంది సర్వీస్. ఆటోలు కూడా నడుస్తాయి. ఇక్కడ కొంచెం వాటర్ లా కనిపిస్తుంది. ఇది ఒక పాయ అండి, వాటర్ ఉంటుంది. ముందుకెళ్తే చిన్న చిన్న పాయలు ఎదురవుతాయి. అదిగోండి చూడండి. ఇప్పుడు టైం 12:20 అవుతుంది. ఇక్కడ చూడండి చిన్న పిల్ల పెద్ద పాదం నడుస్తుంది. ముద్దు ముద్దు మాట్లాడుతుంది చూడండి, వినండి. పెద్ద పాదం అంతా ఇలాగే నడిచేస్తుంది. ఇంత చిన్న పాప పెద్ద పదం అంతా నడుస్తుందంటే గ్రేటే కదండి. ఎంత చక్కగా మాట్లాడుతుందో, ఎంత బుజ్జి బుజ్జిగా మాట్లాడుతుందో చూడండి. అయితే నేను తన దగ్గర ఎక్కువసేపు ఉండలేదు, టైం అయిపోతుందని వెళ్ళిపోయాను. ఇదిగోండి చూడండి, నీటి పాయలు వస్తాయని చెప్పాను కదా. ఇందాక చూసిన కాలువ ఇక్కడికి ఇలా వచ్చింది. ఇలాంటివి ఎన్నో చూస్తాం ముందు ముందు. ఇక్కడ శివపార్వతి టెంపుల్ ఉంది, కాళేకట్టి అని. అంటే మనం అలుదా నదికి దగ్గరగా వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది మధ్యాహ్నం కాబట్టి. ఇక్కడ జింజర్ వాటర్ ఫ్రీగా సప్లై చేస్తున్నారు. పైకి చూసాం కానీ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది మధ్యాహ్నం వల్ల. అక్కడ నుంచి దిగిపోతే ఇలా డౌన్ ఉంటుంది. డౌన్కి వచ్చేస్తే ఇలా ఒక రోడ్డు తగులుతుంది. ఇక్కడ చాలా మంది అన్నదానాలు ఇస్తున్నారు. ఇది మెయిన్ రోడ్ అండి, పంబకెళ్ళే రూటు. బస్సులన్నీ ఈ రూటే వస్తాయి. ఇదిగోండి రూటు, పంబకెళ్ళే రూట్ అన్నమాట. బస్సులు ఇలాగే వెళ్తాయి.
కొంచెం దూరం వెళ్ళిపోతే అక్కడ ట్రెడిషనల్ ఫారెస్ట్ పాత్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి డౌన్లోకి వెళ్ళిపోవాలి, అప్పుడు అల్లదా నది వస్తుంది. ఇది మెయిన్ రోడ్ అండి. ఆ శివపార్వతి టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ తగులుతుంది. కొంచెం ముందుకు వస్తే ఫారెస్ట్ ట్రెడిషనల్ ట్రెక్కింగ్ పాత్ అనేది ఉంటుంది. ఇదిగోండి, ఆ డౌన్లోకి వస్తే అల్లదా నది ఉంటుంది ఇక్కడ. ఈ అల్లదా నదికి వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అయిందండి. దగ్గర 16 కిలోమీటర్లు నడిచాము. ఎరిమేలి జంక్షన్ నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంది. చాలామంది స్నానం చేస్తున్నారు చూడండి. మేమైతే స్నానం చేయలేదు, ఎందుకో తర్వాత చెప్తాను మీకు. జనరల్గా అయితే అల్లదా నదిలో మునగాలి, ఇది ఒక పుణ్యతీర్థం కాబట్టి. ఇదిగోండి, ఇది బ్రిడ్జ్. అల్లదా నది మీదుగా ఈ బ్రిడ్జ్ నుంచి దాటితే ఫారెస్ట్ వే. ఇటువైపు చూడండి, మూత్ర విసర్జన చేసేస్తున్నారు. ఇటువైపు స్నానాలు చేస్తుంటే ఏమో ఇటువైపు మూత్ర విసర్జన చేసి ఇక్కడే కడిగేసుకుంటున్నారు. అందువల్ల దిగలేదు ఇందులోని. ఎంత డెవలప్ అయినా కానీ ఇది ఒక ప్లేస్ అనేది నెగిటివ్ పాయింటేనండి. అక్కడ లెట్రిన్స్ అయితే ఉన్నాయి, కానీ ఎందుకు జనాలు ఇంకా ఇక్కడ మారట్లేదు తెలియదు. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ మూత్ర విసర్జనలు ఇక్కడే చేసేస్తారు. చూడండి, ఇక్కడ అజుతక్కడవ్ టవలం అని ఉంది. ఇక్కడ నుంచి మనకి అల్లదా మేడ తగులుతుంది, అంటే కొండ అనమాట, ఎత్తైన కొండ. ఇక్కడ నుంచి మనకి కొండలు స్టార్ట్ అవుతాయి. టవలం అంటే పార్ట్ ఆఫ్ ద జర్నీ అని అర్థం. ప్రతి కొండకి ఆ కొండ యొక్క పేరు రాసి ఉంటుంది. జనరల్గా అయితే అల్లదా నది తర్వాత వచ్చేది అల్లదా మేడే అని అంటారు. అంటే ఈ కొండ అయితే ఏదైతే ఉందో చాలా పెద్ద పెద్ద రాళ్లతో ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని కొండలేనండి. అజుతక్కడవ్ టవలం అనేది చాలా కష్టమైనగా ఉంటుంది. ఎంత ఎక్కినా సరే ఎక్కుతున్నట్టే ఉంటుంది. చూడండి, స్టీప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కొండ. పెద్ద పెద్ద దెబ్బలతోనూ రాళ్ళతోనూ వేళ్ళతోనూ ఇట్లా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది ఎంత ఎక్కినా సరే. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇలాంటి గుట్టలు చాలా ఎక్కువ వస్తాయి, నెమ్మదిగా ఎక్కిపోవడమే. ఇది ఎక్కుతుంటే ఇంకా అలా వెళ్తూనే ఉంటాము, అంత వేగంగా తగ్గదు. ఇది ఎక్కే కొద్ది ఆయాసం అనేది వస్తూనే ఉంటుంది, నెమ్మదిగా ఎక్కిపోవాలి. చూడండి ఎలా వెళ్తుందో లోపలికి. ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాము. మధ్యలో ఒక స్టాల్ అనేది ఉంది. ఇలాంటి స్టాల్స్ మధ్యలో ఉంటాయి. నెమ్మదిగా ఎక్కితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటాము. ప్రకృతి అయితే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి. చూడండి, ఈ కొండ కానుకొని కలిడం కుండు తవలం ఉంది. ఇది మధ్యాహ్నం ఎక్కుతున్నాము. కలిడం కుండకు వచ్చేసరికి 3 అయిపోయిందండి. ఇవైతే సాయంత్రం అవగానే 5:30కి అయితే క్లోజ్ చేసేస్తారు, అలౌ చేయరు ఇంకా. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా డేంజర్. 5:30 తర్వాత ఈ కొండలు అనేది ఎక్కనివ్వరు. ఇవన్నీ చెక్ పోస్టులు అనమాట. టైమింగ్ అయితే రాసింది. చూడండి, ఇక్కడ చాలా మంది ఏంటంటే అయ్యప్ప స్వామి వదిలిన బాను ఈ చెట్టు గుచ్చుకుంది అంటారు. చాలా మంది ఇక్కడ శరణ్ గుర్తు కూడా గుచ్చుతారు.
కిందనున్న అలిదా నది దగ్గర ఒక రాయి తెచ్చి ఈ చెట్టు దగ్గర వేస్తారు చాలామంది. ఆ చెట్టును చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తాము. ఇప్పుడు ఇది కలియడం చూడండి, ఇది ఒక చెక్ పోస్ట్. వాతావరణం అయితే చాలా బాగుంది. చూడండి, ఇంకా ఎక్కుతూనే ఉన్నాము, కొండ అంత వేగంగా అవ్వలేదు. కొండ లోపలికి వెళ్తున్నట్టు ఉంది కదా, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చెట్టు చూడండి ఎంత పొడుగ్గా ఉంటుందో. ఆల్మోస్ట్ పై వరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది. ఇంచిపార కొట్ట అని రాసింది. వచ్చేసరికి 3:30 అయిందండి. కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ అని క్లోజ్ లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయిపోయిందండి. అంటే కలియడం కొన్ని కొండకు నుంచి ఇక్కడికి 6 గంటల డిస్టెన్స్ ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది. ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి కొండ దిగాలండి. దాదాపు 1:30 నుంచి మొదలెడితే 3:30 అయిందండి. అంటే 2 గంటలు కొండ ఎక్కడమే జరిగింది. ఇప్పుడు కొండ దిగాలి అదంతా. అయ్యప్ప కాపాడప్ప. చూడండి, ఎక్కడైనా ఎవరైనా ఆగితే ఇలా ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది. స్వాములు ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఒక స్టాల్ వచ్చిందంటే ఇది ఒక జంక్షన్ అని అర్థము. అయితే కంప్లీట్ గా దిగిపోయినట్టే. మనకు కావలసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. కావలసిన తినచ్చు, తాగొచ్చు. కొండపైన కాబట్టి ప్రతిదీ డబుల్ ఛార్జెస్ ఉంటుంది. వల్లితోడు తవలం అని ఉంది చూడండి. ఇక్కడ నుంచి వేరే కొండ అని అర్థం. స్టాల్ వచ్చిందంటే కొండ దిగిపోయాము అని అర్థము. ఇవన్నీ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటామంటే వేరే కొండగా వెళ్ళిపోతున్నాం అర్థం. చూడండి ఎలా ఉందో, ఫారెస్ట్ లో వెళ్తున్నట్టే ఉంది. చాలా జాగ్రత్తగా దిగాలి. రాత్రిపూట అయితే చాలా ఇబ్బంది. ఇదంతా ఇది కొండ దాటుతున్నాము. ఇదిగోండి ఒక ఇది ఇక్కడైతే టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే తెలియదు, అయ్యప్ప స్వామిది అయ్యి ఉంటుంది. ఆ స్టాల్ ఉందంటే చాలు అక్కడ కొండ దాటుతున్నాం అని అర్థము. ఇదిగోండి ఇక్కడ నుంచి వేయండి చూడండి. శబరిమల అయితే 22 కిలోమీటర్లు, పంబ అయితే 18 కిలోమీటర్లు ఉంది.
ఆ రూట్ నుంచి అలా వచ్చాము. బోర్డు దగ్గరకు వచ్చేసరికి టైం 4:30 అయిందండి. మనకి ముందు పుత్తుసేరి కొండ వస్తుంది, దాని తర్వాత కరిమెల కొండ వస్తుంది, తర్వాత పంప వస్తుంది. అక్కడ నుంచి శబరిమల కొండకి వెళ్ళాలి. వాతావరణం చాలా బాగుంది. దాదాపు 17 కిలోమీటర్లు అయితే నడిచాము. కొండ అంచు నుంచి అలా వెళ్ళిపోవడమే లోపలికి. ఇంకో కొండకైతే వెళ్తాము ఈ దారి నుండి వెళ్తే. ఇదిగోండి కొండ దిగుతున్నాము. ఇది కంప్లీట్ గా దిగిన తర్వాత ఇంకో కొండకి అనేది వెళ్తాము. చూడండి కొండ లోపల నుంచి ఎలా ఉందో మార్గం. ఈ కొండలన్నీ డే టైంలోనే కంప్లీట్ చేసేయాలండి. రాత్రిపూట అయితే ఎలా ఉండదు, చెక్ పోస్ట్ లో ఆపేస్తారు. చాలా డేంజర్ ఇది. ఇంకా చూడండి ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నాం. వాతావరణం అయితే సూపర్ గా ఉంది. చెట్లయితే చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇదిగోండి ఒక స్టాల్స్ అనేది వచ్చింది. అంటే వల్లిని తోడు అనేది చూసాం కదా, ఆ కొండ అయితే దిగిపోతున్నట్ట. స్టాల్ వచ్చిందంటే కొండ కంప్లీట్ అయ్యిందని అర్థము. ఇదిగోండి వల్లితోడు తలవలం. వల్లితోడు తవలం అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అదే కొండ. ఇక్కడ నుంచి వేరే కొండకైతే వెళ్తాము. ఓపిక పట్టి నెమ్మదిగా వెళ్తే వెళ్ళిపోవచ్చండి. మనకి ఎక్కడైనా ఆయాసం లాంటివి వస్తే 1 నిమిషం కూర్చోవచ్చు. ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ కదలలేము, బాడీ రిలాక్స్ అయిపోతుంటది. ఇదిగోండి ఒక స్టాల్ వచ్చింది. అంటే ఇది ఒక చెక్ పోస్ట్. ఇది దాటితే వేరే కొండకి వెళ్ళిపోయినట్టే. అది దాటేసాము, వేరే కొండకైతే వెళ్తున్నాము. అదంతా వల్లితోడు కొండ కింద వస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే వేరే కొండ. ఇది 5:30 అయింది టైము. చెక్ పోస్ట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అవతల చెక్ పోస్ట్ కూడా వెళ్ళాలి, అది కూడా క్లోజ్ చేసేస్తారు. ఇదిగోండి క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ కూడా. వల్లితోడు దగ్గర నుంచి వెల్లరం చెట్ట చెక్ పోస్ట్ కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 5:32 అయ్యింది. ఈ చెక్ పోస్ట్ వరకు అయితే 5:30 వరకే ఉంటుంది. ఇది దాటేసిన తర్వాత చెక్ పోస్ట్ అయితే 6:30 వరకు ఉంటుంది, కొన్ని అయితే 8 వరకు ఉంటుంది. ఇవన్నీ వెల్లరం చెట్ట తవలం కింద వస్తాయి. ఇదిగోండి వెల్లరం చెట్ట తవలం ఉంది. మనం ఇక్కడికి వచ్చాము. ఇది దాటిన తర్వాత పుత్తుసేరి ఉంది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇదిగోండి ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇంకా పెద్ద లొకేషన్ ఉన్నాయి స్వామి. ఇక్కడికి వచ్చేసరికి టైము 5 తక్కువ అయిందండి. అంటే ఇంకా 5 నిమిషాలు ఉంది 6కి అవ్వడానికి. మేమైతే రాత్రిపూట వనంలో నిద్రించాలనుకున్నాము. అందువల్ల ఇక్కడే ఎక్కడో పడుకొని చూస్తున్నాము. నెక్స్ట్ చెక్ పోస్ట్ ఏది వస్తే అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము.
దేవనే దేవం శరణం దేవి శరణం దేవి శరణం దేవం శరణం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఫారెస్ట్ లో నిద్రించాలని అనుకుంటున్నాము. సౌండ్లు చూడండి, రాత్రి 6 అయింది. అక్కడ ఒక స్టాల్ ఉంటే పడుకుని పోయాము. మళ్ళీ మార్నింగ్ 6 గంటల తర్వాత ఓపెన్ అని చెప్పారు. అందువల్ల 6 వరకు వెయిట్ చేసాము. మార్నింగ్ అవ్వగానే మళ్ళీ నడక ప్రారంభించాము. మార్నింగ్ 6 గంటలు చూడండి ఎంత బాగుందో. స్కై అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది వ్యూ. ప్రకృతి అయితే సూపర్గా ఉంది. దాదాపు మార్నింగ్ నుంచి ఆ రోజు రాత్రి వరకు 29 కిలోమీటర్లు అయితే నడిచాము. 6:30 అవుతుందండి టైము. తెల్లవారు అయితే చాలా ఫ్రెష్గా ఉంది, నడవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక స్టాల్ ఉంది, అంటే దాటుతున్నాము. ఇంత పెద్ద సార్ రాసి రూపాయలు రండి. ఇక్కడ నుంచి పుదుచ్చేరి దగ్గరేనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా రూట్ భలే ఉంటుంది. చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఆకాశం చూడండి ఎంత బాగుందో. ప్రకృతి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గాలి వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి పుదుచ్చేరి తవలం అని ఉంది, అంటే పుదుచ్చేరి కొండకు అనేది వచ్చాం మనము. ఇది రాత్రి 6 గంటలకి క్లోజ్ అని రాసి ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ కిందకు వస్తే ఒక నది ఉంటుంది. ఇక్కడ చాలా మంది స్వాములు స్నానాలు అయితే చేస్తారు. మార్నింగ్ 7 అయితే అయిందండి. ఇప్పుడు దాదాపు మేము 3 కిలోమీటర్లు నడిచాము. ఇక్కడైతే జాగ్రత్తగా దాటాలి. పైన చెక్కలు వేసి ఉంటుంది, రాళ్ళవి. ఇవి చెమ్మగా ఉంటుంది, జారుతుంది. కాబట్టి నెమ్మదిగా దాటుతున్నాము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వాటర్ చాలా చల్లగా ఉంటుందండి. వాతావరణం అయితే చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఎత్తైన చెట్లు ఎంత బాగున్నాయో. చాలా మంది స్వాములు ఇంకా దాటుతున్నారు. మేమైతే దాటేసి ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పుడు మనం వచ్చింది పుదుచ్చేరి అండి, అంటే ఇప్పుడు ఆ కొండ మొదలవుతుందని అర్థం. పుదుచ్చేరి కొండ ఇప్పుడు దాటాలి. ఇదిగోండి ఈ కొండ అంతా పుదుచ్చేరి కింద వస్తుంది. చూడండి ఎంత దట్టంగా ఉందో. ప్రకృతి చూడండి ఎంత బాగుందో. ఎత్తైన చెట్లు, పచ్చదనం, ప్రకృతి ఎంత బాగుందో. ఇదంతా అడవి లోపల వెళ్తున్నట్టే ఉంది.
ఇదిగోండి నీటి బాయిలు మళ్ళా భగవానే భగవతియే దేవనే స్వామి అప్ప శరణమప్ప శరణమప్ప ఈ కొండ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ప్రకృతి అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో. ఈ కొండ దాటితే కరిమేల కొండ అనేది వస్తుంది. ఇదంతా పుతిసిరి కింద వస్తుంది. ఇదిగోండి అప్పు వచ్చింది. ఈ కొండ స్టీప్ గా ఉంటుందండి. కరిమేల కూడా చాలా స్టీప్ గా ఉంటుంది. కరిమేల అయితే మొదటి కొండ ఎక్కాం కదండి, అల్లిదామేడే. ఆ తర్వాత ఈ పుతిసిరి కరిమేల కొండ చాలా స్టీప్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక ముసలావిడ ఎంత కష్టపడి ఎక్కుతున్నారు. ఈ ఏజ్ లో కూడా ఎక్కుతున్నారంటే చాలా గ్రేట్ అండి. మరి ఎప్పుడు మొదలెట్టారో తెలియదు. నెమ్మదిగా కర్ర సహాయంతో బలి ఎక్కేస్తున్నారు. చాలా మంది చూశానండి, సొట్ట వాళ్ళు, కుంటి వాళ్ళు పెద్ద పదం అంతా చేస్తుంటారు. వాళ్ళకి ఎంత భక్తిగా మరి. ఇదిగోండి అక్కడ నీటిపై దాటిన తర్వాత మళ్ళీ కొండ అనేది ఎక్కాలి ఇలాగా. ఇదిగోండి ఇంకో కొండ వచ్చింది. ఇదంతా పుతిసిరి కొండేనండి. ఇదంతా పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కింద వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కరిమేల అనేది వస్తుంది. ఇది కొండ మీదకి వచ్చాము. ఇక్కడైతే ఆయిల్ మసాజులు అవి ఉండేవి లాస్ట్ ఇయర్ అయితే. ఇదిగోండి ఇప్పుడు కరిమేలకు వచ్చాము. ఆ పుతిసిరి కొండ దాటిన తర్వాత కరిమేల కొండ అనేది మొదలవుతుంది. ఇలా ఎక్కిపోతూనే ఉండాలి. ఇది చాలా టాప్ గా ఉంటుంది, స్టీప్ ఎక్కువ. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఉంది కరిమేల తవలం అని. కరిమేల కొండ అనేది చివరి కొండ అండి. కరిమేల టాప్కి అయితే వచ్చామనుకుంటున్నాను. ఇక్కడ ఏదో రాసి ఉంది కానీ సరే కనిపించడం లేదు. దీని తర్వాత చిన్న డౌన్ నుండి మళ్ళీ అప్ వస్తుంది. ఎందుకంటే ఆ కొండ ఇలాగా డౌన్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అప్ వస్తుంది. ఇదిగోండి ఇదైతే ఎక్కేస్తే కరిమేల టాప్ అనేది వస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో వేర్లతో రాయల దెబ్బలు. చూడండి కరిమేల టాప్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి పంబ 4.5 కిలోమీటర్స్ అని ఉంది. ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి ఈ టెంపుల్ ఏంటంటే కరుప్ప స్వామి అని అంటారు. కరుప్ప స్వామి ఎవరు అంటే
మనకి 21 మంది సంరక్షక దేవతలు ఉంటారు. అందులో ఒకరు కరుపు స్వామి, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్వామి అంటారు. ఆ టెంపుల్ ఇక్కడ ఉంది. పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి కరుపు స్వామికి ఉంటుంది. దేవుళ్ళ దగ్గర, దేవతల దగ్గర సంరక్షకులుగా, నాయకులుగా ఉంటారు వీళ్ళంతా. ఈ కరుపు స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఉదయం 9:15 అయిందండి. అంటే ఉదయం లెగిచిన దగ్గర నుంచి 9 కిలోమీటర్లు అయితే నడిచాము. అప్పుడు కరుపు స్వామి టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ దాటిన తర్వాత స్టాల్స్ ఉన్నాయి చూడండి. ఆ స్టాల్స్ ముందుకు వెళ్తే ఇంకా డౌన్ అయితే మొదలవుతుంది. ఇదిగోండి పక్క నుంచి డౌన్కి వే ఉంది. ఇక్కడ నుంచి కొండలు అనేవి ఉండవు. ఇంకా టైం అయితే 9:25 అయింది. ఇదంతా డౌన్ అనమాట. ఇక్కడ నుంచి డౌన్ అయితే దిగాలి. ఈ కొండ అంతా దిగిపోవడమే. ఇంకా కొండలు అయితే ఉండవు. ఈ వే నుంచి వెళ్తుంటే ఇంకా అంతా డౌన్ అయినంటే కొండ దిగాల్సిందే. చూడండి ఎలా ఉందో, పెద్ద పెద్ద రాళ్ళతోని. ఈ కొండ దిగిపోతే పంప అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఈ దిగడానికి చాలా టైం పడుతుంది. ఇది పెద్ద కొండ అండి. చాలా జాగ్రత్తగా దిగాలి. నీటి చెమ్మలు ఉంటే మటుకు కాళ్ళు అవి జారిపోతుంటాయి. కర్ర సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి స్వాములు ఎలా జాగ్రత్తగా దిగుతున్నారు. కొండ దిగడానికి చాలా టైం పడుతుందండి. అవతల అరిమేల కొండ ఎలా ఎక్కామో అదంతా దిగాలి. చూడండి ఇక్కడ రాసి ఉంది, వలియాన వట్టం తవలం అని ఉంది. అంటే ఈ కొండ పేరు వలియాన వట్టం అన్నమాట. ఈ కొండంతా దిగాలి, చాలా టైం పడుతుంది. స్టాల్ వచ్చిందంటే సగం దూరం దిగిపోయినట్టే. ఇప్పుడు టైం అయితే 10:15 అయిందండి. చూడండి ఎండింగ్ అయితే వచ్చేసాము. కొబ్బరి బొండాలు కనిపించాయంటే ఇదే చివరండి. కొండ అయితే దిగిపోయినట్టే ఇది దాటేస్తే. ఇప్పుడు టైం అయితే 10:40 అయింది. ఇదిగోండి ఇక్కడ జ్యోతి అనేది పెట్టారు, హారతి. అంటే ఇది ఎండింగ్ పాయింట్ అన్నమాట. కొండ చివరని అర్థం. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోవాలండి. చూడండి పంబ 2 కిలోమీటర్స్ అని ఉంది. అలా ముందుకు అలా వెళ్ళిపోతూనే ఉండాలి. స్ట్రైట్ రోడ్డే. చూడండి ఒక సైడ్ నుంచి ఒక నీటి బాయ్ కనిపిస్తుంది. ఇదంతా పంపకి వెళ్తుంది. పంపకు దగ్గరలో ఉన్నామని అర్థం. చూడండి వాతావరణం ఎంత బాగుందో. పంబ చివరిని ఉందండి, పంబ జంక్షన్ అది. ఇందాక చూసాం కదా వలియాన వట్టం, అది ఇక్కడి వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంది వలియాన వట్టం తవలం అని. ఇదిగోండి ఇక్కడ దగ్గరికి వస్తాము. ఇక్కడ నుంచి బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయి చూడండి. చూడండి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. రకరకాల సంఘాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. ప్రతి సంఘం వాళ్ళు అన్నదానం ఇస్తుంటారు. మా దగ్గర రండి కూరండి పిలుస్తుంటారు. చూడండి ఇలాగా పూజలు చేస్తుంటారు. చాలా మంది అన్నదానాలు పెడుతుంటారు. తినాలనుకుంటే అక్కడ తినేవచ్చు. అది దాటిసిన తర్వాత అన్నదానాలు అనేది ఉండవు. చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. దగ్గర 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదిగోండి చెరియాన వట్టం తవలం అందు రాసి ఉంది. చెరియాన వట్టం అనేది ఆఖరిది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే పంబ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఫుల్ సెక్యూరిటీ అనేది కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇదంతా స్టాల్సే. పంపకైతే దగ్గరకు వచ్చేసాము.
ఇదిగోండి వచ్చేసాము దగ్గరికి. ఇది పంబ. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పటికి 17 కిలోమీటర్లు నడిచామండి. నిన్నైతే 29 కిలోమీటర్లు, ఇప్పుడు 17 కిలోమీటర్లు. మేము మినిమం క్యాలిక్యులేట్ అయితే చేసాము. అంటే ఓవరాల్ గా నంబకి 46 కిలోమీటర్ల పైన వస్తుంది. చూడండి ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళంతా డోలీలు అంటారు. నడవలేని వాళ్ళకి ఎత్తుకొని తీసుకెళ్లిపోతారు. చూడండి ఇదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇలాగే వెళ్ళాలి లోపలికి. రైట్ సైడ్ పంబ ఉంది. మేము పంబకు వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయింది. స్వాములందరూ వెళ్ళిపోతున్నారు దర్శనాని కోసం. శబరిమల కొండ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి పంబ ఎలా ఉందో. ఇప్పుడు టైం అయితే 1 గంట అయింది. ఇక్కడ ఫ్రెష్ అయ్యి శబరిమలకి స్టార్ట్ అవ్వాలి. చాలా మంది స్వాములు స్నానం చేస్తున్నారు. ఫ్రెష్ అవుతున్నాము. పంబలో నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయండి. మంచిగా రీఫ్రెష్ అయితే అయింది. మేము ఫ్రెష్ అయిన తర్వాత బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 10:03 అయిందండి. చూడండి స్వాములు ఎంతమంది ఉన్నారు. ఇందాక చూపించిన వైపు నుంచి వెళ్ళాలి. ఇదిగోండి ఎంట్రీ అయితే అవుతున్నాము. ఇదిగోండి పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఒక పుట్ట ఉందండి. ఇదిగోండి అంటే పందలరాజుకి మణికంఠుడు దొరికిన ప్లేస్ ఇది. ఇలా పైకి వస్తే ఇక్కడ కన్నిమూల గణపతి. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలండి. కన్నిమూల గణపతిని దర్శనం చేసుకుని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ముందుకు వెళ్తుంది చెక్ పోస్ట్. అక్కడ ఏంటంటే టికెట్ సేవ్ నుండి మొత్తం చెకింగ్ చేస్తారు. ఇక్కడ ఫ్రీ మెడికేటెడ్ వాటర్ అని ఉంది. చూడండి ఎలా ఉందో. చిల్డ్రన్స్ తప్పిపోకుండా ఉండడానికి ట్యాక్స్ సెంటర్ ఇది. ఇదిగోండి పందలరాజు గురించి ఇక్కడ ఉంది. కేరళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ అంట. ఇదిగోండి ఒక సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉంది. దాటాము. చూడండి ముందుకు వస్తే ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఈ రైట్ సైడ్ కనిపించింది ఏంటంటే కొండ దిగుతున్న దారి. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం వెళ్ళాలి. చూడండి ఇక్కడైతే షెడ్లు అనేది మొదలవుతుంది. ఇక్కడ 1వ నెంబర్ షెడ్ ఇది. చూడండి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఎలా వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నా తీసుకొస్తున్నారు స్వాములు. ఈ కొండను చాలా స్టీప్ గా ఉంటుంది ఇక్కడ నుంచి, కానీ ఎక్కిపోవచ్చు చాలా ఈజీగా. పలకలు మెట్లు వేసేసి ఉంటాయి కాబట్టి చాలా సులువుగా ఎక్కిపోవచ్చు. రెండు మెట్ల దారి. చూడండి కొండ ఎంత స్టీప్ గా ఉందో. షెడ్ నెంబర్ 5 అని రాసింది. ఈ కొండ పేరు నీలమలై కొండ అండి. మన సన్నిధానంకి వెళ్ళాలంటే ముందు నీలమలై కొండ, తర్వాత అప్పాచి మేడు అవి ఉంటుంది. అవి దాటిన తర్వాత సబరకొండ వస్తుంది. ఇదిగోండి నీలమల టాప్ అని రాసింది. అంటే నీలమల కొండ మీదకి ఎక్కేసామని అర్థం. ఇదిగోండి డోలి చూడండి అలిసిపోయి ఉంటారు. జబ్బలు మారుస్తారేమో కాస్త రిలాక్సేషన్ చేసిన తర్వాత. చూడండి షెడ్ నెంబర్ 12. కోతులు చూడండి ఎలా ఉన్నాయో. కొండ చూడండి ఎలా స్టీప్ ఎక్కాలో. నీలమల తర్వాత అప్పాచి మేడు అని స్టార్ట్ అవుతుంది. అప్పాచి మేడు బాటమ్ అని రాసింది చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి అప్పాచి మేడు కొండ అనేది మొదలవుతుంది.
కొండ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ బియ్యం ఉండలు అమ్ముతుంటారు. అప్పాచి మేడు ఉండ వజిపాడు అని రాసింది. అతన్ని అడిగితే 20 రూపాయలు అని చెప్పారు. దేనికని అడిగితే ఇటువైపు 2 అటువైపు 2 వేయాలని చెప్పేసి ఇచ్చారు. మొత్తం 20 రూపాయలకి అయితే 4 అయితే ఇచ్చారు. నాకైతే చూశాను అక్కడ కొండముచ్చుల్లాగా ఉన్నాయి కొన్ని. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాత రోజుల్లోని ఇక్కడ ఉన్న జంతువుల నుంచి సంరక్షణ కోసం వాటికి ఆహారంగా ఈ ఉండలవి వేసేవారు. అంటే వాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి ఆహారం వేసి వెళ్ళిపోయేవారు. చాలా మంది స్వాములు కొంటూ వేస్తున్నారు. చూడండి ఎలా ఉన్నాయో. 20 రూపాయలు ఇస్తే 4 ఇచ్చారు. అటువైపు 2 ఇటువైపు 2 వేయమన్నారు. చూస్తే ఇక్కడ కొండముచ్చుల్లా ఉన్నాయి. స్వామిని తలుచుకుంటూ ఇటువైపు 2 అటువైపు 2 వేశాను వాటికి ఆహారంగా. పాత రోజుల్లో వాటి నుంచి భద్రత కోసం ఆహారంగా వేసేవారు. ఇంతకుముందు అంటే ఎలాంటి కరెంటు ఉండేవి కావు. భద్రత పరంగా అలా చేసేవారు. వాటికి ఆహారం వేస్తే ఆహారం కోసం అవి వెళ్ళిపోయేవి. ఇప్పటికీ అలాగే వేస్తున్నారు. అవి వేసిన తర్వాత ఇంక ముందుకు బయలుదేరిపాము. ఇదిగోండి అప్పాచి మేడు టాప్ అని ఉంది. అంటే అప్పాచి మేడు కొండ మీదకి వచ్చాము. కొంచెం ముందుకు రాగానే ఆర్యభవన్ అనే హోటల్ అయితే కనిపించింది. అంటే కొండ అయితే మీదకి ఎక్కేసాము. అప్పాచి మేడు కొండ అయితే దాటేసాము. ఇక్కడ నుంచి కొంచెం డౌన్గా ఉంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ శరణ్ గుత్తి అని అంటారు చాలామంది. ఇక్కడ చాలామంది ఏంటంటే కన్యాస్వాములకు వచ్చిన వాళ్ళు శరణ్ గుత్తి అయితే ఇక్కడ గుచ్చుతారు. కొంతమంది పెద్ద పాద నడిచిన మధ్యలో చెట్టుకి గుచ్చుతున్నారు. ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ గుచ్చుతారు. ఇదిగోండి కన్యాస్వాములు కత్తిస్వాములు వాళ్ళు శరణ్ గుత్తి, కత్తిస్వాములు అయితే కత్తిలు తెచ్చి ఇక్కడ గుచ్చుతారు. దీని చుట్టూ అయితే ప్రదక్షిణ చేసి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చి కుట్టారు. కన్యాస్వాములకు వచ్చిన శరణ్ గుత్తులు ఇవన్నీ. మధ్యలో కత్తులు కూడా ఉన్నాయి. జనరల్గా అయితే ఇది శబరిపీఠం అండి. అంటే శబరిపీఠం అని రాసింది అక్కడ. అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్గా, శబరిపీఠం అని రాసింది. కానీ అందరూ శరణ్ గుత్తి అని పిలవడం అలవాటు అయిపోయింది. శరణ్ ముక్తి అనేది ముందు ఉందండి. ఒకసారి ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేశాను. ఇవన్నీ శబరిపీఠం అని రాసింది చూడండి. అక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇలా సెట్లు ఉంటాయి. అక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి అయితే శబరికొండ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి ఇలా గేట్లు పెట్టేసి ఉన్నాయో. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు గేట్లు పెట్టి ఆపేస్తుంటారు. ఇలా పైకి వెళ్ళిపోవడమేనండి. ఇదంతా శబరికొండ కింద వస్తుంది. ఇదిగోండి ఇలా పైకి అయితే వెళ్ళిపోవాలి. స్వాములు అయితే ఎక్కువ మంది ఉన్నారు. పైకి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఉంది. చూడండి ఎంతమంది ఆగిపోయారు. కాసేపు తర్వాత అయితే వదులుతున్నారు అలా నెమ్మదిగా. చూడండి ఇక్కడ కుడివైపు అయితే ఉంది శరణ్ ముక్తి అని. శరణ్ ముక్తి అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ కూర్చుతున్నారు. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. ముందు ఉండేది అయితే శబరిపీఠం అది. చూడండి ఎలా ఆపుతున్నారు, ఎంతమంది స్వాములు ఉన్నారు. కాసేపు అయిన తర్వాత వదిలేశారు. కొండ అయితే ఎక్కేసాము, డౌన్ అయితే దిగుతున్నాము. చూడండి ఇక్కడ నుంచి అయితే డౌనే ఉంది. ఇక్కడ నుంచి అయితే జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే లైనే.
ఇదిగోండి 18 మెట్లకి దగ్గరగా వచ్చేసాము. ఈ లైన్ అంతా 18 మెట్లకి. ఇప్పుడు టైం అయితే 6 అయిందండి సాయంత్రం. లైన్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాకు ఇక్కడే టైం దాదాపు గంట సేపు పట్టింది. కొద్దిగా వదులుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్లు చూడండి ఎంత పెద్ద రెక్కలతో ఉన్నాయో. 18 మెట్లకి దగ్గరగా వచ్చాము. హోమగుండం దగ్గరికి వచ్చామండి. టైం 7:30 అయింది. పంబ నుంచి ఈ హోమగుండానికి దగ్గర 6 కిలోమీటర్లు అయితే వచ్చిందండి. 18 మెట్లు చూడండి ఎంత బాగుందో. చాలామంది స్వాములు ఉన్నారు. భలే ఎక్కేస్తున్నారు అందరూ కూడా. లైటింగ్ ఎఫెక్ట్ అయితే అదిరిపోయింది. ఆ పక్కన కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే వలయ కడుత స్వామి అని ఉంది చూడండి, దగ్గర నుంచి దర్శించుకోండి. రైట్ సైడ్ అయితే కరుపు స్వామి రూపాయి అమ్మ, అంటే కరుపు స్వామి అమ్మవారితో ఉన్నారట. చూపిస్తాను మీకు. కరుపు స్వామియే శరణమయ్యప్ప. చూడండి 18 మెట్ల దగ్గరగా వచ్చేసాము. ఇద్దరు దేవుళ్ళని దర్శించుకున్న తర్వాత కొబ్బరికాయ అనేది 18 మెట్లకి కొట్టాలి. కొట్టేసిన తర్వాత 18 మెట్లు ఎక్కాలి. వెనకాతల స్వాముల్ని ఆపేశారు. ఇప్పుడున్న బ్యాచ్ ఎక్కే వరకు వాళ్ళని వదలరు. చూడండి ఎంతమంది స్వాములు ఎలా ఎక్కుతున్నారు. 18 మెట్లు ఎక్కుతున్న వీడియో అయితే తీస్తున్నాను. చూడండి దగ్గరికి వచ్చేసాను. నేనైతే చాలా కష్టపడ్డానండి. చాలా ఇబ్బంది అయిందండి తొక్కిసలాటలోని, అందువల్ల షేక్ అయిపోతుంది. దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. ఇదిగోండి చాలా దగ్గరికి అయితే వచ్చేసాను. దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేను ఎక్కాలి. షేక్ అయిపోతుంది బాగా. మెట్లు ఎక్కడం అయితే మొదలైంది. ఇదిగోండి ఎక్కుతున్నాను. ముందు మొదటి మెట్టు దండం పెట్టుకుంటున్నాను. ఎక్కడం అయితే మొదలెట్టాను. ఇదిగోండి చూడండి. దండం పెట్టుకుంటూ ఎక్కుతున్నాను. స్వాములు అయితే అడ్డొచ్చేసారు. మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి చూడండి మెట్లు. అదిగోండి దండం పెట్టుకుంటూ ఎక్కుతున్నాను. ఎక్కేసాను. పైకి వచ్చిన తర్వాత తత్వమసి అని ఉంది, ధ్వజస్తంభం ఉంది. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అది చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది అయిపోయింది వీడియో రికార్డ్ తీయడానికి. పైకి వచ్చిన తర్వాత లైన్లోకి వెళ్ళిపోయాను. చూడండి సన్నిధానం ఎంత బాగుందో. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలామంది ఉన్నారు దర్శనం చేసుకుని. చాలా టైం పడుతుంది మాకు. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ కరెక్ట్గా చూడండి. ఆ చివరి నుంచి ఎక్కి ఇలా వచ్చాం లైన్లోకి. ఇదిగోండి కొంచెం ముందుకైతే వచ్చేసాము. ముందుకు వెళ్తే డౌన్కి దిగాలి. ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాను. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళే వరకు వీడియో రికార్డ్ అయితే చేశానండి. మూడవ శబరిమల కూటం కవరి తల్లిదాన బిడపరం
చూడండి సన్నిధానం దగ్గరికి వచ్చేసాను. ఇదిగోండి అదే సన్నిధానము. కెమెరా అదే ఉంది అక్కడ. ఇదిగోండి లైన్లోకి దూరుతున్నాను. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకొంచెం ముందు వరకు తీసాను. సన్నిధానం దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి చెట్టు స్వామి లోపల నుంచి వస్తున్నారు బయటికి. ఇదిగోండి అతి దగ్గరగా తీసాను చూడండి. చూడండి టెంపుల్ దగ్గర వరకు తీసాను. ఆ తర్వాత ఇంక తీయలేదు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత తీసాను చూడండి. ఆ తర్వాత బయటకు వచ్చేసాను. స్వామివారు బ్యాక్ సైడ్ ఇది అయ్యప్ప స్వామి అచ్చున్నది చూడండి. చాలామంది ఇక్కడ నమస్కారం పెడతారు. కన్నుమూల గణపతి అండి. ఇదిగోండి మాలికాపురత్తమ్మ దేవి దర్శనం చేసుకోండి. చూసావా? చాలా కష్టమైందండి ఇంత రద్దీలో తీయడం అనేది. చూడండి క్లియర్గా. మల్కాపురం దర్శనం చేసుకున్న తర్వాత తిరుముడి ఇప్పించానండి. చాలామంది ఏంటంటారంటే నెయ్యి గడ్డ కడితే దీక్ష బాగా చేసినట్టు అని చెప్తారు. కానీ అదేం కాదండి. నెయ్యి తాలూకు స్వచ్ఛంగా ఉంటే అది ముద్దగా ఉంటుంది. చూడండి నెయ్యి కొడుతున్నారు. నెయ్యి టెంకాయ తీసుకున్నప్పుడు మొదటి టెంకాయ తీసుకోవాలండి. ఆ తర్వాత దానికి స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటే ఇలా ముద్దగా వస్తుంది. అంతేగాని దీక్ష బాగా చేస్తే ముద్ద అవుతుంది, లేకపోతే ముద్ద కట్టదు అని చెప్పేసి అంటారు. అదేమి కాదు. ఇది నెయ్యి తాలూకు క్వాలిటీని మాత్రం చెప్తుంది. కొంతమంది అయితే మరీ గడ్డలాగా రాయిలా ఉండల్లా ఉంటాయి. అది డాల్డా కలిపితే అలా గట్టిగా వస్తుందండి. నెయ్యి అయితే మరీ గట్టిగా అవ్వదు, కొంచెం స్మూత్నెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత తీసుకెళ్ళిన బియ్యం ఇలా దానం చేస్తున్న వాటిలో వేసామండి. ఆ తొట్టులో అయితే బియ్యం వేసేసాము. ఆ తొట్టులో వేసిన బియ్యాన్ని అలా ధాన్యం మూటలుగా కడతారు. 18 పక్కనే ఉంటుంది తొట్టి. ఇక్కడ రెట్నకాయ కొడతారు చూడండి, ఆ పక్కనే ఉంటుంది. దాని పక్కనే హుండీ కూడా ఉంటుందండి. మన ఇరుముడి కట్టేటప్పుడు చాలామంది ధనం వేస్తారు కదా, డబ్బులు వేస్తారు కదా. ముడుపులోని ఇరుముడిలోని అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడైతే ఇందులో అయితే వేసేసాము. ఆ తర్వాత నెయ్యికాయలని తీసుకొచ్చి ఇలా హోమగుండంలో వేసేసాము. అది కూడా ఇటువైపు అయితే ఉంటుంది. మొత్తం నెయ్యికాయలన్నీ కూడా నెయ్యి తీసిన తర్వాత టెంకాయలను హోమగుండంలో వేసేయాలి. తీసిన నెయ్యిని అభిషేకం కోసం తీసుకెళ్ళామండి తర్వాత రోజు. ఇప్పటికే 10:30 అయిపోయిందండి టైము. సో నెయ్యి అభిషేకం కోసం మార్నింగ్ అయితే వెళ్ళాను. అభిషేకం అయిపోయిన తర్వాత జ్యోతి దర్శనం కోసం రెడీ అయ్యాము. సాయంత్రం 4 గంటల నుంచి చూడండి జనాలు అయితే ఉన్నారు. ఆభరణం వచ్చినప్పుడు గ్రద్ద వస్తుందని చెప్పారు. అది ఆకాశంలో తిరుగుతుంది. అదే స్వాములు అరుస్తున్నారు. ఇక్కడైతే జ్యోతి కనిపిస్తుందని చెప్పారండి. ఇది సన్నిధానం పైన ఉన్న కొండండి. ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను కానీ రద్దీలో ఖాళీ లేదండి. అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. చూడండి స్వాములు ఎలా ఉన్నారు.
ఇక్కడ ఉన్న 2 కొండల మధ్యలో కనిపిస్తుంది. 2 చెట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో నుంచి చూడాలి అని చెప్పారు. చాలా టైం ఉంది, కానీ ఇప్పటి నుంచే బాగా రద్దీ అయిపోయింది. ఉన్న ప్లేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 6 అయితే అయ్యింది. అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేయడం మొదలెట్టారు, కానీ ఇంకా చాలా టైం అయితే ఉందని చెప్పాము. దాదాపు 6:40కి అయితే వస్తుంది. ఇదిగోండి, టైం అయితే దగ్గర పడుతుంది. కాసేపట్లో అయితే జ్యోతి వస్తుంది. ఇక్కడే ప్లేస్లో చూడాలి జాగ్రత్తగా. పూజ సౌండ్ మొదలవుతుంది కదండి, ఆ పూజ అయిపోయిన తర్వాత మ్యూజిక్ అనేది ఆగిపోతుంది. అప్పుడు జ్యోతి అనేది వస్తుంది. అదిగోండి జ్యోతి చెట్టు మధ్యలో కనిపిస్తుంది చూడండి. ఆ చెట్టు మధ్యలో కనిపించింది. ఒకసారి వీడియో తీసిన వెంటనే ఆగిపోయింది. ఇదిగోండి రెండోసారి వచ్చింది చూడండి. ఆ చెట్టు కొమ్మల మధ్యలో నుంచి కనిపిస్తుంది చూడండి. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. జనాలు ఎక్కువ అవడం వల్ల షేక్ అయిపోయింది. ఇదిగోండి మూడోసారి వచ్చింది చూడండి. అదిగోండి చాలాసేపు ఉంది మూడోసారి అయితే. కరెక్ట్గా జూమ్ చేసేసరికి అది అయిపోయింది. స్వాములు అయితే చాలా ఉత్సాహం వచ్చింది. స్వాముల్లో జ్యోతి చూసినందుకు కేరింతలు కొడుతున్నారు. జ్యోతి అయితే బాగా దర్శనం చేసుకున్నామండి సన్నిధానం పైన ఉన్న కొండ నుంచి. జ్యోతిని అయిన వెంటనే చాలా మంది స్వాములు తిరిగి వెళ్ళిపోతున్నారు. జనాలు ఎక్కువగా ఉంటారని చెప్పి మేమైతే కాసేపు ఆగాము. మాకైతే టైం లేదు ఇంకా, కానీ స్వాములందరూ ఒకేసారి బయలుదేరడం చూసి మేము కాసేపు అయితే ఉండాలనుకున్నాము. దాదాపు 9 గంటల వరకు చూసాము. 9 గంటలకు దిగడం మొదలెట్టాము. రిటర్న్ కాయ కొట్టేసాము. ఇదిగోండి ఇక్కడే రిటర్న్ కాయ కొట్టాము. రిటర్న్ కాయ ఎందుకు కొట్టాలంటే చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం తండ్రి అని మొక్కుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని కాయ అనేది కొట్టాలి. కొట్టేసిన తర్వాత ఇంటికి బయలుదేరాలి. రిటర్న్ కాయ కొట్టేసి కిందకి అయితే దిగిపోయాము. దిగిపోయినప్పుడు చాలా మంది ఉన్నారండి. ట్రాఫిక్ కిందకి వెళ్ళేసరికి 12 అయిపోయింది. దాదాపు 3 గంటలు పైన అయిపోయింది. చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కడ ట్రాఫిక్ అయితే ఆగలేదు. కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అవడం వల్ల అది సపరేట్ గా వీడియో చేస్తానండి. పంబ దగ్గర అయితే గంట సేపు ఆగిపోయాము. పంబ బస్ స్టాప్ కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. దాదాపు గంట పైన పట్టింది. చాలా మంది ఉన్నారు, అందువల్ల అవన్నీ తీయడానికి చాలా లెంత్ అయిపోతుందని ఇక్కడ ఆపేశాను. కొందరు దిగేటప్పుడు ఎంతమంది స్వాములు ఉన్నారో సపరేట్ గా వీడియో చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్ట్ అయ్యి ఉండండి. స్వామి శరణమయ్యప్ప.